ఇటు ఏపీలోని 175 అసెంబ్లీ స్థానాలకు 2118 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 25 లోక్సభ స్థానాలకు 319 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోని 175 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగుతోంది. అటు 25 పార్లమెంటు స్థానాలకు సంబంధించి ప్రక్రియ కూడా సజావుగా సాగుతుంది. ఇటు తెలంగాణలో కూడా 17 పార్లమెంటు స్థానాలకు సంబంధించిన పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగుతుంది. కొన్ని చోట్ల ఈ ఉదయం ఈవీఎంలు మొరాయించడంతో కొన్ని చోట్ల పోలింగ్ ప్రక్రియ లేటుగా ప్రారంభం కావడం జరిగింది. ఆ తర్వాత ఆ ఏరియాలో కూడా అధికారులు చేరుకుని ఈవీఎంలు సర్చ్ చేయడంతో అక్కడ కూడా పోలింగ్ ప్రక్రియ మొదలైంది. ప్రస్తుతం విజయవాడలోని తన కేటాయించిన పోలింగ్ బూత్లో ఓటు వేయడానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అక్కడికి చేరుకున్నారు. మనం ఇంతకుముందు వరకు లైవ్లో చూసాం. మరి కొద్దిసేపట్లో ఆయన కూడా తన ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. అటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా ఈ తెల్లవారుజామున 7 గంటలకు ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి ఉండవల్లో ఓటు హక్కు వినియోగించుకోవడం జరిగింది. అటు పులివెందుల్లో జగన్ కూడా తన ఓటు హక్కును వినియోగించుకోవడం మనం చూసాం. మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా 9,000 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించారు. 1,20,000 మంది పోలీసులను కూడా అక్కడ నియమించడం జరిగింది. ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు ఎప్పటికప్పుడు శాంతి భద్రతలను పర్యవేక్షిస్తున్నారు. ఎక్కడికక్కడ పోలింగ్ ప్రక్రియ సజావుగా జరిగేందుకు చూస్తున్నారు. అటు వృద్ధులకు మొదట అవకాశం కల్పిస్తున్నారు. ఈ ఎండ వేడి తట్టుకోలేని ఉండటం వల్ల వృద్ధులకు మొదట క్యూ లైన్లో ఉన్న వృద్ధులను ముందుగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు వాళ్ళకి అవకాశం కల్పిస్తున్నారు. అటు సెలబ్రిటీస్ కూడా హైదరాబాద్లోని బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్లో కొన్ని ప్రాంతాల్లో మనం చూడొచ్చు. సినిమా నటులు, సీనియర్ నటులు, మెగాస్టార్ చిరంజీవి ఆయన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. ఇంకా అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ ఇట్లా పలువురు ప్రముఖులు కూడా ఈ ఉదయమే 8 గంటలు 9 గంటల లోపల తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. విజయవాడలోని పోలింగ్ బూత్ వద్దకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేరుకున్నారు. తన ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఆయన అక్కడ ఉన్నారు. ఆయనతో పాటు జనసేన నేత మాదాసి గంగాధరం, పలువురు ప్రముఖులు కూడా అక్కడ ఉంటాం మనం లైవ్లో చూసాం. ప్రజెంట్ అక్కడి నుంచి అప్డేట్స్ అందించడానికి రిపోర్టర్ నేతాజీ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. నేతాజీ, ఓటు యు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొద్దిసేపటి క్రితమే